హలో అబ్బాయిలు అమ్మాయిలు, మనం ఈ రోజు మాట్లాడుకోబోయే మూవీ పేరు నోవెల్. ఈ మూవీలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం. అసలు స్టోరీ మొత్తం ఒక సముద్రంలోనే జరుగుతుందంటే నమ్ముతారా? ఏ సోది సొల్లు లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు మేము చాలా కష్టపడి మంచి మంచి మూవీస్ ని మీ ముందుకు తెస్తున్నాం. మాకు కొంచెం సపోర్ట్ కోసం వీడియోని లైక్ చేయండి. దాని వల్ల ఇంకో 10 మందికి వీడియో వెళ్తుంది. షేర్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక ఫ్యామిలీని చూపిస్తారు. భర్త నికో, అతని వైఫ్ మియా. వీళ్ళకు ఒక కూతురు కూడా ఉంటుంది, పేరు ఉమా. వీళ్ళున్న స్పెయిన్ దేశంలో టెర్రరిస్టులు బాగా ఎక్కువ అవుతారు. కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ డిక్టేటర్షిప్ ని కొనసాగిస్తుంది. మనుషులని ఎక్కడ పడితే అక్కడ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తుంటారు. అందరు ప్రజలు దేశం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది. రోజు మొత్తం కర్ఫ్యూలు, బాంబుల దాడులు, ఇలా గందరగోళం జరుగుతుంది. ఎవరు ఇల్లు వదిలి బయటికి రాకూడదని స్ట్రిక్ట్ రూల్. నికో ఒక్కడే కూరగాయల కోసం, ఫుడ్ కోసం రోజుకు ఒకసారైనా బయటికి వెళ్లి వెంటనే తిరిగి వస్తాడు. ఒక రోజు కూతురు ఉమాకి ఇంట్లో ఉండటం బోర్ కొట్టి బయటికి వెళ్ళాలి అనుకుంటుంది. మియా దానికి ఒప్పుకొని కొద్దిసేపే కదా ఏమవుతుందని బయటికి పంపిస్తుంది. ఇక అంతే, అప్పుడే మిలిటరీ వాళ్ళు వచ్చి ఉమని ఎత్తుకొని వెళ్తారు. ఉమ ప్రాణాలతో ఉందా లేదా అనేది తెలియదు. ఇక తన వల్లే ఈ తప్పు జరిగిందని మియా ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. మియా మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక ఫ్యామిలీ ఒక డిసిషన్ కి వస్తారు. ఆల్రెడీ కూతుర్ని పోగొట్టుకుని ఉన్నారు. ఇక ఇప్పుడు పుట్టబోయే బిడ్డ అయిన బ్రతకాలని దేశం వదిలి వెళ్లేందుకు రెడీ అవుతారు. కానీ లీగల్ గా వీళ్ళు వెళ్ళలేరు. సముద్రపు దారి ద్వారా ఇల్లీగల్ గా వెళ్ళాలి. ఒక కార్గో షిప్ బ్రోకర్ కి డబ్బులు ఇచ్చి డీల్ సెట్ చేసుకుంటారు. వీళ్ళలాగే చాలా మంది ఫ్యామిలీస్ దేశం వదిలి వెళ్లేందుకు రెడీగా ఉంటారు. ఆ రోజు ఇక అన్నిటికీ అరేంజ్మెంట్స్ జరుగుతాయి. నికో ఫ్యామిలీ అడ్డదారిలో వెళ్లి కార్గో కంటైనర్ లోపలికి వెళ్లి దాక్కుంటారు. అప్పటికే మిలిటరీ వాళ్ళు వీళ్ళ కోసం హెలికాప్టర్లు వేసుకుని మరీ వెతుకుతూ ఉంటారు. కానీ మనోళ్ళు దొరకరు. మొత్తానికి కంటైనర్ లో సేఫ్ గా దాక్కుంటారు. కంటైనర్లన్నిటిని పెద్ద ట్రక్ లో వేసుకుని బార్డర్ వద్దకు స్టార్ట్ అవుతారు. దారి మధ్యలో ట్రక్ డ్రైవర్ ఇంకా బ్రోకర్లు బండిని ఆపి మియా వాళ్ళు ఉన్న కంటైనర్ లో చాలా మంది ఉన్నారు, ఇంతమంది ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి సగం మందిని దింపేసి వేరే కంటైనర్ లోకి ఎక్కిస్తారు. దురదృష్టవశాత్తు నికోని కూడా వేరే కంటైనర్ లోకి ఎక్కిస్తారు. ఇలా ఇద్దరు సెపరేట్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత 2 ట్రక్లు బార్డర్ వద్దకు చేరుకుంటాయి. చెక్ పోస్ట్ వద్ద మిలిటరీ వాళ్ళు మియా ఉన్న కంటైనర్ ని ఓపెన్ చేసి చూస్తారు. ఇంకేముంది, అందరు ప్రజలు దొరికిపోతారు. వాళ్ళందరికీ క్రూరమైన చావుని ఇస్తారు. కానీ తెలివిగా ఆలోచించిన మియా ఓపెన్ చేసే ముందు కంటైనర్ మీదకెక్కి ఎస్కేప్ అవుతుంది. ప్రాణభయంతో మియా నికోకి కాల్ చేసి జరిగిన ఘోరం గురించి చెప్దామనుకుంటుంది. కానీ వాడు కాల్ లిఫ్ట్ చేయడు. వాడు ఉన్న ట్రక్ ని కూడా మిలిటరీ వాళ్ళు ఆపుతారు. ఇక వాడు కూడా చనిపోయే పరిస్థితి. ఇక భర్త తన వద్ద లేడనే బాధని మియా దిగమింగుకొని షిప్ లోకి ఎక్కుతుంది. అంటే తను కంటైనర్ లోనే ఉంటుంది. ఆ కంటైనర్ ఉన్న షిప్ ఐర్లాండ్ కి బయలుదేరుతుంది. ఇక అంతా సెట్ అయింది అనుకునే లోపే సముద్రం మధ్యలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ దెబ్బకి షిప్ మొత్తం ఊగి కార్గో కంటైనర్లన్నీ సముద్రంలో పడిపోతాయి. మియా దాంట్లో నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ లాక్ చేయడంతో రాలేకపోతుంది. మార్నింగ్ లేచి చూస్తే తను ఉన్న కంటైనర్ నీటిలో తేలుతూ ఉంటుంది. బయట నుండి ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తాయి. కంటైనర్ కి పడిన బొక్కల్లోంచి తొంగి చూసి ఆ కంటైనర్ లో నికో కూడా ఉన్నాడేమో అనుకొని మళ్ళీ అతనికి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ పనిచేయదు. ఇక్కడ మనం ఒక లాజిక్ ని గమనించాలి. నికో ఉన్న కంటైనర్ లో చాలా మంది ప్రజలు ఉంటారు. బరువు ఎక్కువై ఆ కంటైనర్ మునిగిపోతుంది. కానీ మియా తనొక్కతే ఉండటం వల్ల కంటైనర్ నీటిలో తేలుతుంది. ఇక మునిగిపోయిన కంటైనర్ లో ఉన్న తన భర్త చనిపోయాడని మియా కన్ఫర్మ్ చేసుకుంటుంది. కంటైనర్ లో చాలా కార్గో బాక్సులు ఉంటాయి. ఏమన్నా తినడానికి దొరుకుతుందేమో అని మియా వాటిని ఓపెన్ చేసి చూస్తుంది. ఒక బన్, ఇయర్ ఫోన్స్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఒక బొక్క కొట్టే మిషన్, డ్రిల్లింగ్ మిషన్, ఒక డబ్బా నిండా హుడీలు, ఒక బాటిల్ ఓడక, ఒక చిన్న కత్తి, ఎల్ఈడి టీవీలు కార్గోలో ఉంటాయి. ఇంతకు ముందు వాళ్ళ భర్త ఉన్న కంటైనర్ మునిగి అందరూ చనిపోయారు కదా. దాంతో మియా ఎలాగైనా సరే తన పుట్టబోయే బిడ్డ కోసం సర్వైవ్ అవ్వాలి అని డిసైడ్ అవుతుంది. కార్గోలో ఉన్న వస్తువులని యూజ్ చేసుకుందాం అనుకుంటుంది. ఇదిలా ఉంటే కంటైనర్ కి అక్కడక్కడ చిల్లులు పడి ఉంటాయి. వాటి నుండి సముద్రం నీరు కొంచెం కొంచెంగా లోపలికి వచ్చి నిండిపోయే అవకాశం ఉంది. టేప్ హెల్ప్ తో వాటిని మూసిన పచ్చిగా అయి అవి ఊడిపోతాయి. సో టప్పర్వేర్ డబ్బాలకు ఉన్న రబ్బర్ ని తీసి ఆ చిల్లులన్నిటిని పూర్తిగా మూసేస్తుంది. ఆకలి వేయడంతో కొంచెం బర్ని తిని ఆపేస్తుంది. తర్వాత మొబైల్ ఫోన్ ని తీసుకొని ఎమర్జెన్సీకి డయల్ చేద్దామన్నా డిస్ప్లే పాడవుతుంది. మియా బాధపడుతుంది. ఒక పేపర్ లో Day 1 అని రాస్తుంది. పైన మాక్సిమం వాటర్ లిమిట్ అని కూడా రాసి అంటిస్తుంది. ఆ లెవెల్ కి గనుక వాటర్ కంటైనర్ లోకి వస్తే తను డేంజర్ లో ఉన్నట్టు లెక్క. కంటైనర్ లో ఉన్న నీరు శాతం మెల్లిమెల్లిగా ఎక్కువ అవుతుంది. మియా ఉన్న స్పాట్ కి ఒక పెద్ద సొరచేప వచ్చి కంటైనర్ ని ఒక తోపు తోస్తుంది. దాంతో రబ్బర్లు ఊడిపోయి చిల్లుల నుండి వాటర్ లోపలికి వస్తుంటాయి. తిండి లేకుండా మియా కంటైనర్ లో ఒక 2 days బాగానే సర్వైవ్ అవుతుంది. అప్పుడే లక్కీగా మియాకి నికో నుండి కాల్ వస్తుంది. అంటే నికో చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. చెక్ పోస్ట్ వద్ద నికో సెక్యూరిటీ నుండి ఎస్కేప్ అయి ఉంటాడు. కానీ అతను బార్డర్ వద్దే ఆగిపోతాడు. తను బ్రతికే ఉన్నాడనే గుడ్ న్యూస్ ని విన్న మియా ఎగిరి గంతులేస్తుంది. నేను వెంటనే ఏదో ఒక షిప్ ని పట్టుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను సేవ్ చేస్తాను. పుట్టబోయే మన బిడ్డ కోసం నువ్వు పక్కా బ్రతికి ఉండాలని నికో మియాకి ధైర్యం చెప్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ పెద్ద తుఫాన్ వస్తుంది. భారీగా వర్షం పడుతుంది. హోల్స్ నుండి వచ్చే వాటర్ ఎక్కువ అవుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడే మియాకి
పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. తనకున్న బేసిక్ నాలెడ్జ్ తో బేబీని పుష్ చేస్తుంది. మొత్తానికి అందమైన పాప మియాకి పుడుతుంది. తల్లి బిడ్డ ఇద్దరు. మియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ న్యూస్ ని హస్బెండ్ కి చెప్దామంటే మళ్ళీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పాపకి మియా తల్లి పేరైన నోవా అని పెడుతుంది. పాప చూడ్డానికి తన బామ్మ లాగే ఉంటుంది, కానీ మియాకి తల్లి పాలు రావు. దాంతో నోవాకి ఫుల్ ఆకలి వేసి ఫుల్ ఏడుస్తుంది. 4 నుంచి 5 రోజులు కావస్తుంది. మియా ఫుల్ నీరసించిపోతుంది. ఇక మిగిలిన బన్ని తింటుంది. అప్పుడే తనకు తల్లి పాలు రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో నోవా ఏడు పాపేస్తుంది. అలా ఇంకా కొన్ని డేస్ తిండి లేకున్నా కూడా తల్లి పాపలు ఇద్దరు సర్వైవ్ అవుతారు. ఒక రోజు మియాకి తన మొదటి కూతురైన ఉమా గురించి హెలిసినేషన్స్ వస్తాయి. తను వచ్చి నీ వల్లే నేను చనిపోయానమ్మా, నేను నీతో మాట్లాడను అంటూ ఆ పాప వెళ్లిపోతుంది. మియా ఉమాకి సారీ చెప్తుంది. మియాకి తను ఏం చేస్తుందో ఏం చేయబోతుందో అర్థం కాదు. తిండికి తట్టుకోలేక తన డెలివరీ టైంలో బయటికి వచ్చిన గర్భస్థ మావిని తినేస్తుంది. ఆ స్మెల్ ని తను భరించలేక వాంతులు చేసుకుంటుంది. ఎలాగైతే మొత్తానికి దాన్ని తినేసి ఎనర్జీ తెచ్చుకుంటుంది. రోజు రోజుకి కంటైనర్ లో ఉన్న నీటి శాతం పెరగడం వల్ల మియా ఒక్కో బాక్స్ ని పెట్టి వాటి మీదకి ఎక్కుతూ నోవాని సేవ్ చేస్తూ వస్తుంది. వాళ్ళు ఉండే హైట్ ని పెంచుతూ వస్తారు. మధ్యలో మియా ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ ని సగంగా కోసి దానికి పైప్ ని అమర్చి దాని హెల్ప్ తో లోపల ఉన్న నీళ్ళని బయటికి పోద్దామని ట్రై చేస్తుంది. కానీ వర్కౌట్ అవ్వదు. కంటైనర్ కి రూఫ్ లో ఒక చిన్న హోల్ పడి ఉంటుంది. దాన్ని పెద్దగా చేస్తే పైకి ఎక్కి నిల్చోవచ్చని మియా తన వద్ద ఉన్న కత్తితో రేకుని కోయడం స్టార్ట్ చేస్తుంది. డ్రిల్లింగ్ మిషన్ తో హోల్స్ పెట్టి మొత్తానికి రేకును చీలుస్తుంది. మియా పైకెక్కి చుట్టూ ఉన్న సముద్రాన్ని చూస్తుంది. అప్పుడే ఆకాశంలో విమానం వెళ్తుంది. వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ట్రాప్ అయిన విషయం చెప్పాలనే హడావిడిలో మన మియా ఉరుకులు పరుగులు పెడుతుంది. ఈ తొందరలో రేకు ముక్క కాలికి గీసుకొని చాలా రక్తం పోతుంది. బ్లీడింగ్ ఆపేందుకు చాలా ట్రై చేస్తుంది. టీవీని పగలకొట్టి అందులో ఉన్న వైర్లని ఉపయోగించి గాయానికి కుట్లు వేసుకుంటుంది. ఇన్ఫెక్షన్ కాకుండా ఓడకా పోస్తుంది. చాలా పెయిన్ ని అనుభవిస్తుంది. మియాని విమానంలో ఉన్న వాళ్ళు అస్సలు దేకరు. అది ఇంపాసిబుల్. తినడానికి ఫుడ్ కావాలి. సముద్రంలో చేపలు కనిపిస్తాయి. వాటిని పట్టుకునేందుకు రేకు ముక్కలతో ఒక వెప్పన్ని తయారు చేస్తుంది. చేపలను పట్టుకొని పచ్చిగా తింటుంది. 20 రోజుల తర్వాత నికోసేల్ నుండి మియాకి కాల్ వస్తుంది. మియా నికోకి పాప పుట్టిన గుడ్ న్యూస్ ని చెప్పి నికోని హ్యాపీ చేస్తుంది. కానీ అతను సెక్యూరిటీ నుండి పారిపోయే టైంలో జరిగిన గన్ ఫైరింగ్ లో గాయపడినట్టు చెప్తాడు. హెల్త్ రాను తగ్గిపోతుంది. నేను నిన్ను సేవ్ చేయలేను. నువ్వే ఐర్లాండ్ కి మన పాపతో రీచ్ అవ్వాలి. సారీ అండ్ లవ్ యూ అని చెప్పి నికో చనిపోతాడు. ఇక ఈ మాటలు విన్న మియా చాలా బాధపడుతుంది. కానీ నికోకి ఇచ్చిన మాట ప్రకారం పాపతో ఐర్లాండ్ కి రీచ్ అవ్వాలని పట్టుబట్టి కూర్చుంటుంది. కంటైనర్ మొత్తం నీటితో నిండిపోయి మెల్లిగా అది మునగడం స్టార్ట్ అవుతుంది. రేకు ముక్కలతో తయారు చేసిన ఊయలలో మియా నోవాని పడుకోబెట్టి సముద్రంలోకి విడుస్తుంది. తను కూడా సముద్రంలోకి దూకి ఈత కొడదామంటే టీవీ వైర్లన్నీ మియా కాలుకి చుట్టుకుంటాయి. దాంతో ఆమె కంటైనర్ లోనే ఇరుక్కుంటుంది. కత్తితో ఆ వైర్లని కోసి అతి కష్టం మీద బయటికి వస్తుంది. కానీ ఏం లాభం, పాప కనిపించలే చీకటి. ఇప్పుడే ఇంకో ట్విస్ట్. మియా రక్తం వాసన పసిగట్టిన సొరచేప మళ్ళీ అక్కడికి వస్తుంది. కానీ మియాని అది ఏం చేయదు. ఇన్ఫాక్ట్ ఆ సొరచేప నీటిని పాప మీదకు చిమ్మడం వల్ల నోవా ఏడుస్తుంది. ఏడుపు సౌండ్ ని కనిపెట్టి అక్కడికి మియా ఈదుతూ వెళ్తుంది. ఆ ఊయల్ని తన చేతికి కట్టుకొని మియా చాలా సేపు సముద్రంలోనే ఈదుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లక్కీగా ఒక ఐర్లాండ్ ఫ్యామిలీ ఒక షిప్ లో ఫిషింగ్ చేద్దామని అక్కడికి వచ్చుంటారు. దూరంగా వీళ్ళకి నోవా ఊయల కనిపించడంతో బోట్ ని అక్కడికి తిప్పుతారు. మొదట వీళ్ళు నోవాని సేవ్ చేస్తారు. ఊయలకి ఉన్న తాడేమో నీటిలోకి వెళ్తుంది. ఫ్యామిలీ బలంగా బయటికి లాగుతారు. మియాని బోట్ లోకి ఎక్కిస్తారు. కానీ నీళ్ళని మింగేసిన తనకు సిపిఆర్ నిచ్చి బ్రతికిస్తారు. ఇక మియా ఇంకా తన పాప ఆ ఐర్లాండ్ ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏం జరిగింది, ఎవరు నువ్వు అని దారిలో ఐర్లాండ్ ఫ్యామిలీ వైఫ్ అడుగుతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మియా ఒంటరైన తన పాప కోసం పట్టుబట్టిన విక్రమార్కుడి లాగా పోరాడి చివరికి తను చేరాలనుకున్న ప్లేస్ కి సేవ్ గా రీచ్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.